కాంగ్రెస్ సర్పంచులు ఖబర్దార్, వచ్చేది మేమే, మీ సంగతి చూస్తాం కేటీఆర్. ఇదేం బెదిరింపు యాసా, నాకు అర్థం కాదు. కాంగ్రెస్ సర్పంచులు ఖబర్దార్ అంట. వాళ్ళ నువ్వేంది బెదిరించేది, సర్పంచులు ఏంది నువ్వు బెదిరించేది? ఇదెక్కడి దీన్నే అహంకారం అంటుంది. మరి వచ్చేది మేమే, మీ సంగతి చూద్దాం. మీరు వచ్చినప్పుడు కదా ముచ్చట, మీరు వచ్చినప్పుడు, మీ ప్రభుత్వం వచ్చినప్పుడు కదా సంగతి. వాగులు వంకలు తెలబడి సీఎం కేసీఆర్ నీళ్ళ గురించి చెప్తాడా? అసెంబ్లీ గౌరవ సభ కాదు కౌరవ సభ, బూతుల సభ అని ఫైర్. మీరు మాట్లాడుతున్నారు అసెంబ్లీ సభ గురించి, వాకౌట్ చేసింది మీరు. ఒకరోజు మీ నాయన వచ్చిండు, తిరిగి మళ్ళీపోయి ఫామ్ హౌస్ పోయి పడుకున్నాడు. ఇక మళ్ళీ మీరు రెండో రోజు మీరు వాకౌట్ చేసారు. ఇక మీరు అసెంబ్లీ గురించి మాట్లాడుతారు, అసెంబ్లీ కౌరవ సభ అని, ఆ సభ ఈ సభ అని చెప్పి, మయ సభ అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇక బీఆర్ఎస్ సర్పంచులు ఇంట్లో పంతం అంటే నడవదని వాక్య, మంచోడు చెడ్డోడని చూడొద్దు, కారు గుర్తుకు ఓటేయాలని పిలుపు. జనగామలో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు వార్డు మెంబర్లకు సన్మానం అంటూ ఇక మనం చూస్తా ఉన్నాం. సో ఈ కేటీఆర్ ఈ అహంకార పూరిత మాటలు ఇవి. కాంగ్రెస్ సర్పంచులు కాబట్టి సర్పంచులు, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంతో, గ్రామానికి సర్పంచ్ కూడా అంతే. ఆయన నువ్వు కబర్దారు అనేది. ఇంకోటి వాళ్ళు పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు కాదు సర్పంచులు. కేటీఆర్ ఆ సోయింది అనికేమన్నా, వాళ్ళు పార్టీ గుర్తు మీద గెలవలే, ఇండిపెండెంట్ గుర్తుల మీద గెలిచారు, వాళ్ళు దమ్ముతో గెలిచారు.